ఓకే. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం అంతల గ్రామంలో ఈరోజు ఈ ఆదివాసీ స్వచ్ఛంద సేవా సంస్థ కోసం ఈరోజు ఇప్పుడు వస్తున్నటువంటి కథనాలు దాదాపు 20 రోజుల పాటు ఈ సంస్థ మీద తప్పుడు ప్రచారాలు చేసేటటువంటి విషయాల మీద నేను స్పందించాలని నేను ముందు రావడం జరిగింది. ఈరోజు మీ మీడియా సాక్షిగా మీ అందరికీ కూడా చెప్పవలసినటువంటి విషయాలు ప్రతిదీ కూడా క్షుణ్ణంగా చెప్పే పరిస్థితి చేస్తాను. ఎందుకంటే ప్రతిరోజు రోజు రోజుకు మా ట్రస్ట్ కోసము, చైర్మన్ కోసం, నా కోసము, అలాగే మా సీనియర్ లీడర్ కోసము ప్రతిరోజు కూడా అపనిందలు మోపే పరిస్థితి ఈరోజు ఛానల్ ఏదైతే ప్రైమ్9 న్యూస్ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తప్పుడు ప్రచారం మా మీద చేస్తుంది. అందుకబట్టి వాస్తవాలు తెలియాలనే ఉద్దేశం ద్వారా మొన్న కూడా గత వారంలో మన జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్ గారికి అలాగే ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అయినా కూడా అన్ని చెప్పే పరిస్థితి ఉన్నప్పుడు కూడా మళ్ళీ అదే విషయాన్ని కంటిన్యూషన్ ప్రైమ్9 న్యూస్ పూర్తిగా దీన్ని తప్పుడు ప్రచారాలు చేస్తూ మా యొక్క వాస్తవాలు తెలుసుకోకుండా, నా అభిప్రాయం లేకుండా, నా సీనియర్ సభ్యుల అభిప్రాయం లేకుండా పూర్తిగా నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ నన్ను మానసికంగా, శారీరకంగా అన్ని విధాలుగా అవమానం గురి చేసే పరిస్థితి చేస్తున్న పరిస్థితిలో భాగంగా ఈరోజు నా కుటుంబ సభ్యులు, నా ఒక సభ్యులు దాదాపు 2,40,000 మంది కుటుంబ సభ్యులందరూ కూడా మనోవేదనకు గురయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని పూర్తిగా ట్రస్ట్ అంటే ఏంటి, ట్రస్ట్ విధానాలు అనేది దాదాపు ఒక 3-4 ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం జరిగింది. అయినా కూడా మళ్ళీ చెప్పే కార్యక్రమం చేస్తాను ప్రతి సోదరుడు కూడా. అందుకబట్టి ట్రస్ట్ ఈ స్వచ్ఛంద సేవా సంస్థ అనేది దాదాపు 3 సంవత్సరాల కాలం పాటు నడుస్తున్న పరిస్థితిలో భాగంగా ఈ వ్యవస్థ ఏ కార్యక్రమాలు చేస్తుంది అంటే ఆరోగ్య పరిస్థితులు బాగలేని సమస్యలు ఉంటే ఆరోగ్యం వైద్యం పరంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, అలాగే సొసైటీ పరంగా కానీ, అలాగే గ్రామ అభివృద్ధి విషయంలో, మంచినీరు విషయంలో కానీ ఈ యొక్క సంస్థ పనిచేస్తుంది. ఈ సంస్థ పనిచేసే భాగంలో ఈరోజు చాలా దాదాపు 3 సంవత్సరాల కాలం పాటు ఈ వ్యవస్థ కొన్ని వందల మంది ఆపరేషన్స్ చేసినా కూడా ఏ సోదరుడు కూడా దీన్ని ఎవరు కూడా ఏకీభవించిన పరిస్థితి. కానీ ఈరోజు నేను చేయని తప్పులు కూడా కొంతమంది మా దానిలో పనిచేసినటువంటి దుష్టశక్తులు ఎవరైతే వైస్ చైర్మన్ గారు, చిన్నబాయి గారు, అలాగే సెక్రటరీ బాలయ్య గారు, అలాగే దీనికి పూర్తిగా కోవట్టుగా ఉండే వ్యక్తులు బయట కోవట్టుగా ఉండి వాళ్ళు ఏంకి ఆలోచపడి చేస్తున్నారో అర్థం కాదు. కానీ పూర్తిగా చెడు ప్రచారం చేసే భాగంగా ఈరోజు మీ అందరికీ కూడా మీడియా ముఖంగా చెప్పాలని నేను చింతపల్లి హెడ్ ఆఫీస్ నుండి రోజు మీ అందరికీ కూడా చెప్పే కార్యక్రమం చేస్తున్నాను. కాబట్టి ఈ యొక్క మా స్వచ్ఛంద సేవా సంస్థ అనేది పూర్తిగా సభ్యత్వము, విరాళాలు బైలా ప్రకారం ఏదైతే మాదిరిగా ఉంటుందో బైలా ప్రకారం సభ్యత్వం విరాళాలను డొనేట్ చేసుకునే పరిస్థితి భాగంగా, అంతేకాకుండా సభ్యత్వం అనేది 250 రూపాయలు తీసుకొని సభ్యుడిగా చేరుస్తూ వాళ్ళకి అలాగే విరాళాలు అంటే ఎవరైనా ఇవ్వచ్చు. ఏ అధికారైనా, బడ పారిశ్రామికవేత్త అయినా, సామాన్యులైన ఎవరైనా కూడా వాళ్ళు బిల్డింగ్ పెట్టి 100 రూపాయలు కానీ 50 రూపాయలు కానీ ఎంతైనా ఇవ్వచ్చు, ఇచ్చినా తీసుకుంటాం. దాని పరంగా దాంతోపాటు మా సంస్థ ద్వారా సొసైటీ ఏదైతే కాఫీ, మిరియాలు పండించే పంట ద్వారా మేము గిట్టుబాటు ధర రావడం కోసం మా సభ్యుల ద్వారా ఒక వ్యక్తి దగ్గర 50,000, 10,000, 20,000, 30,000 మొత్తం కూడా మీ అంతటా మేము కలెక్ట్ చేసుకొని ఒక 30 లక్షలు, 40 లక్షలు పెట్టుబడి పెట్టి ఆ వ్యాపారం ద్వారా లాభాలు వస్తే ఆ లాభాలని భాగంగా మేము ముందుకు నడిపించే కార్యక్రమం చేస్తున్నాం. అటువంటి తరుణంలో మాకు రకరకాల ఆరోపణలు చేసినటువంటి వ్యక్తులు ఆ భాగంగా మేము చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు మా స్వచ్ఛంద సేవా సంస్థకి సభ్యత్వం విరాళాల ద్వారా సొసైటీ ద్వారా వచ్చిన డబ్బులు ఏదైతే నేను వైస్ చైర్మన్ అయినటువంటి నా ద్వారా మాకు పూర్తిగా ఈ యొక్క ప్రాసెస్ జరగాలి, సంస్థ ప్రాసెస్ జరగాలి అంటే 3 years పడుతుంది. 3 years కాని పక్షంలో ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో బ్యాంక్ అకౌంట్స్ కానీ లేట్ అయ్యే పరిస్థితి. బ్యాంక్ అకౌంట్స్ ఎందుకు లేట్ అయిందంటే సరే పూర్తిగా పాన్ కార్డు లేకపోవడం వల్ల, పాన్ కార్డు కానీ ఎంఓ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల, జాయింట్ అకౌంట్ అనేది మాకు అవ్వకపోవడం వల్ల ఏదైతే తీర్మానం ప్రకారం మాకు ఈ సభ్యత్వం విరాళాల ద్వారా వచ్చే అమౌంట్ ఏదైతే సొసైటీ ద్వారా వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ అంతా కూడా చైర్మన్ అకౌంట్ లో వేయాలని మన తీర్మానం ప్రకారం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా నా దగ్గరే కాకుండా నా దగ్గర అయిపోయి ఎక్స్ట్రా ఉండే పరిస్థితి ఉంటే నాకు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏమైనా ట్యాక్స్ కనపడే పరిస్థితి ఉంటుందనే ఉద్దేశం ద్వారా ఏదైతే నాతో పాటు వైస్ చైర్మన్, సెక్రటరీ నాకెంత రూల్స్ ఉంటుందో వారికి అంతే పవర్స్ ఉంటుంది. చైర్మన్ కి, వైస్ చైర్మన్ కి, సెక్రటరీ గారికి ఉంటుంది. కాబట్టి వాళ్ళ అకౌంట్ లో ఏదైతే సభ్యత్వం విరాళాల డబ్బులు ఉందో వాళ్ళ అకౌంట్ లో, బాలయ్య సార్ అకౌంట్ లో, చిన్నబాయి సార్ అకౌంట్ లో దాదాపు 1,38,50,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో జమ చేయడం జరిగింది. అది విత్ ప్రూఫ్స్ తో నేను చూపిస్తున్నాను. ఎందుకంటే విత్ ఎవిడెన్స్ తో చూపిస్తున్నాను. 1,38,50,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో జమ అయింది. జమ అయ్యే పరిస్థితికి వచ్చిన తర్వాత ఆ అమౌంట్ నేను దాదాపు నెల కాలం పాటు అడుగుతున్నాను. ఎవరైతే రైతు సోదరులు మాకు 30,000, 10,000, 50,000, 5,000 రూపాయలు ఇచ్చినటువంటి మేము ఏదైతే బిజినెస్ పరంగా చేసుకుంటున్నామో సొసైటీ ద్వారా ఆ డబ్బులు మాకు ఇవ్వని పక్షంలో, నేను అడుగుతున్న పక్షంలో దాదాపు 4 రోజుల దాకా అడిగిన తర్వాత కూడా ఇవ్వలేదు. మాకు ఇవ్వని పక్షంలో పూర్తిగా కొద్ది గట్టిగా అడిగే పరిస్థితికి వచ్చిన తర్వాత నా మీద దాడులు చేసే పరిస్థితి చేశారు.
నేను ఇస్తానని కూడా చెప్పాను. నాకు నిలదీసే పరిస్థితి చేసినప్పుడు కూడా నేను ఇస్తాను, ఆ డబ్బులు ఇచ్చేసేయండి, నేను ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా వినక నా మీద పూర్తిగా తప్పుడు ప్రచారాలు చేసి వీడియోలు, యూట్యూబ్లు, వాట్సాప్లు, ఫేస్బుక్లు అన్ని పెట్టే కార్యక్రమం చేసినారు. అయినా కూడా నేను దాదాపు 10 రోజుల దాకా నేను ఎటువంటి వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా పూర్తిగా ఇస్తారులే అనుకున్నాను. కానీ చివరికి ఇచ్చే కార్యక్రమం లేదు. నా మీద ఇంకా 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 దాడులు చేసే పరిస్థితి. అందుకబట్టి ఇలా కాదనే ఉద్దేశం ద్వారా నా దగ్గర ఉన్నటువంటి ఏదైతే వాళ్ళ డబ్బులు మాకు ఇవ్వవలసి ఉందో ఆ డబ్బులు ఇవ్వాలనే ఉద్దేశం ద్వారా ఈ సంస్థకు ఉన్నటువంటి డబ్బులు ఏదైతే వాళ్ళ అకౌంట్ లో ఉంది, అందుకబట్టి ఆ డబ్బులంతా కూడా ఇచ్చే కార్యక్రమం చేయాలనే ఉద్దేశం ద్వారా వాళ్ళకి జిల్లా కలెక్టర్ గారి, జిల్లా మెజిస్ట్రేట్ అయినటువంటి జిల్లా కలెక్టర్ గారికి, అలాగే ఎస్పీ గారికి ఈ యొక్క ఆధారాలతో పాటు సమర్పించడం జరిగింది. సమర్పించే భాగంలో ఎంక్వైరీ వేస్తామని చెప్పడం జరిగింది. జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏదైతే ఉందో ఆ ఎంక్వైరీ వేసి కంపల్సరీ కూడా వాస్తవాలు తెలిసి మీకు వచ్చే డబ్బులు మీకు ఇస్తామని చెప్పడం జరిగింది కలెక్టర్ గారు కూడా, ఎస్పీ గారు కూడా. అందుకబట్టి అదే మాదిరిగా మా మీద తప్పుడు ప్రచారాలు చేయడమే కాకుండా మా మీద చంపేస్తామని కూడా బెదిరించే కార్యక్రమాలు చేశారు. అందుకబట్టి దయచేసి అది కూడా చూపిస్తున్నాను. చంపేస్తామని బెదిరించే కార్యక్రమాలు చేశారు. అది కూడా ఎవిడెన్స్ ఉంది. మొత్తం కూడా టోటల్ కూడా ఎవిడెన్స్ ఉందని నేను చూపిస్తాను. చంపేస్తామని ఓ గ్రూప్ పెట్టి అలాంటి వ్యక్తి, చిక్కుడు అశోక్ అనే వ్యక్తి, బాలయ్య, చిన్నబ్బాయి, ముగ్గురు కోబట్టుగా తయారయ్యి ఈ వ్యవస్థని రోడ్డుని బాలు చేసే పరిస్థితి చేశారు, బజార్ కిట్ చేసే పరిస్థితి చేశారు. నా ఒక్కడి కోసమే కాదు, నాతో పాటు 2,40,000 మందిని కూడా రోడ్డు కిడ్చే పరిస్థితి చేశారు. ఇంత మంచి వ్యవస్థని వాళ్ళు 1,38,50,000 రూపాయలు ఇవ్వక వాళ్ళు అడిగేసరికి మమ్మల్ని దౌర్జన్యం చేసి చంపేస్తామని బెదిరించి రకరకాలుగా ఇబ్బందులు పెట్టి చివరికి కూడా ఈ విధంగా నా మీద కంప్లైంట్ ఇచ్చే కార్యక్రమం, యూట్యూబ్ లో, వాట్సాప్ లో రకరకాలుగా చేసే కార్యక్రమం. దానికి ప్రత్యేకంగా కోవట్టుకున్నటువంటి మీడియా ప్రైమ్ 9 అనే ఒక టీవీ ఛానల్ ఇది పూర్తిగా మాకు తప్పుడు ప్రచారాలు చేస్తే మళ్ళీ చేసింది. దాంతోపాటు మొన్న రీసెంట్ గా జరిగినటువంటి బందబయలు మీటింగ్ లో దాదాపు అక్కడ కూడా నా మీద, చైర్మన్ మీద అయినటువంటి కేపీ పడాల మీద ఎవరైతే దాసు అనే ప్రైమ్ 9 విలేకరు ఉన్నారో నా మీద కొండల ఇంజా కొడక అనే పదాలు కూడా మా సభ్యులతో చెప్పడం జరిగింది. అలాంటి ఆధారాలు కూడా మాకు ఉన్నాయి. మా వాళ్ళు విత్ ఎవిడెన్స్ తోనే వాళ్ళు చెప్తారు. వాళ్ళు కూడా ఆ కొండన కొడుకు నిజంగా ఒక ఎస్టీ వాడికి ఏం తెలుసు, వీడికి రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలుసా? ఆల్రెడీ నేను చెప్పే బూతులు తిట్టి నన్ను చెప్పే పరిస్థితి. అందుకబట్టి నా కులం పెట్టి తిట్టినటువంటి దాసు ప్రైమ్ 9 విలేకరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద SC ST అట్రాసిటీ కూడా కేసు పెడుతున్నాను. అలాగే డెఫామేషన్ అరుదవ కేసు కూడా పెడుతున్నాను వాడి మీద. ఎందుకంటే నా ప్రమేయం లేకుండా, నా సభ్యుల ప్రమేయం లేకుండా ఏకపక్షంగా ఆ వ్యక్తి ఎవరైతే బాలయ్య, చిన్నబ్బాయి 1,38,50,000 తిన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినటువంటి విషయాలు విని దాదాపు 8-9 వీడియోలు చేసి నాకు బజారు పాలు చేసే పరిస్థితి చేశారు. అందుకబట్టి ప్రైమ్ 9 న్యూస్ కూడా నేను తెలియజేస్తున్నాను. ప్రైమ్ 9 నిజంగా ఛానల్ కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. దయచేసి నా ప్రాంతంలో అల్లూరు జిల్లాలోని దాదాపు 11 మండలాలు ఉంటే నా ప్రాంతాల 11 మండలాలకి ప్రతి మండలానికి కనీసం 20-30 మంది విలేకరులు ఉన్న సోదరులు ఉన్నారు. ఏ మండలంలో కూడా వాళ్ళు వాస్తవాలు జరిగే పరిస్థితి చూస్తున్నారు. కాబట్టి ఏ రోజు కూడా వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేసే పరిస్థితి లేదు. ఏదైనా ఉంటే వాస్తవాలు తెలుసుకునే వేసే పరిస్థితి. కానీ కేవలం కేడీపేట ప్రాంతం ఉన్నటువంటి, మా జిల్లా కూడా కాదు కేడీపేట, ఆ ప్రాంతానికి వచ్చినటువంటి ఎవరైతే ప్రైమ్ 9 విలేకరు కె దాసు గారు ఉన్నారో ఆ దాసు ఈ రోజు నన్ను, నా సంస్థని కూడా బజారు పాలు చేయడమే కాకుండా మా కొండన కొడుకు అడ్మినిస్ట్రేషన్ తెలియదు అని పూర్తిగా నన్ను తిట్టడం, సభ్యులు తిట్టడం కూడా చేశారు. అందుకని SC ST కంపల్సరీ కూడా అట్రాసిటీ కేసు కూడా పెట్టే పరిస్థితి వ్యక్తి మీద చేస్తున్నాము. అలాగే ఛానల్ మీద కూడా మేము కంపల్సరీ కూడా దానికి కూడా మేము కంప్లైంట్ ఇచ్చే కార్యక్రమం చేస్తాం. డెఫామేషన్ అరుదవ కేసు కూడా వేస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా లీడర్లు ఎవరైతే ఉన్నారో లీడర్ని కూడా బెదిరించే కార్యక్రమం చేస్తున్నారు. దాదాపు 30-40 మంది అన్ని బ్రాంచ్ లీడర్లు ఉంటే వాళ్ళ పేర్లు రాసి వాళ్ళ కింద కూడా ఏమని చెప్తున్నారంటే, సార్ మీరు అలాగే ట్రస్ట్ సపోర్ట్ చేసే పరిస్థితి చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని అరెస్ట్ చేయిస్తాం, మీ ఇంటికి సభ్యులందరూ కూడా తీసుకుని వెళ్తాం, లేదని కూడా మిమ్మల్ని చంపే కార్యక్రమం చేస్తామని కూడా చాలా మంది మా సీనియర్ సభ్యుల్ని, అన్ని బ్రాంచ్ లీడర్ని, ఈ బ్రాంచ్ లీడర్ని కూడా భయోందన చేసే పరిస్థితి చిక్కుడు అశోక్ చేస్తున్నాడు, బాలయ్య చేస్తున్నాడు, చిన్నబాయి చేస్తున్నారు. అందుకబట్టి వాళ్ళని కూడా మేము కంపల్సరీ కూడా ఖండించాల్సింది కూడా మనసు ఇస్తున్నాను. అందుకని దయచేసి సోదరులారా, ఈ సంస్థ కొన్ని వందల మందికి ఆపరేషన్ చేసింది, అలా ఎడ్యుకేషన్ చేసింది, వాటర్ ఇచ్చింది, గ్రామ అభివృద్ధి చేసింది, అలాగే పండించిన పంటల గిట్టుబాటు ధర కోసం రైతులు కూడా మేలు చేసే కార్యక్రమం చేసింది. వందల మంది అంతా కూడా ఇవన్నీ కూడా ఆపరేషన్స్, ఎడ్యుకేషన్స్ అన్ని కార్యక్రమాలు చేశాను సార్. వందల మందికి ఆపరేషన్ చేశాను. ఇలాంటి వ్యవస్థ మీద ఈ రోజు నిజంగా ఆ ప్రైమ్ 9 ఛానల్ కానీ, చిక్కుడు అశోక్ కానీ, బాలయ్య కానీ, చిన్నబాయి కానీ పూర్తిగా తప్పుడు ప్రచారాలు చేసి వాళ్ళు ఈ వ్యవస్థకి నాశనం చేసే పరిస్థితి చేశారు. అందుకబట్టి దయ సోదరులారా, నేను అందరికి వేడుకునేది ఈ సంస్థకి 1,38,50,000 రూపాయలు నిజంగా ఇచ్చే కార్యక్రమం చేయాలని కూడా ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్ గారికి, అలాగే ఎస్పీ గారికి కూడా, అలాగే మీడియా సోదరులకి, అలాగే మిగతా సంఘాలకు కూడా
ప్రతి వ్యక్తి సోదరుడు కూడా నా ఆదివాసీ బిడ్డలందరికీ కూడా నేను వేడుకున్నది ఏంటంటే ఈ సంస్థ 1,38,50,000 రూపాయలు ఇవ్వగలిగితే వారికి చాలా మందికి నేను ఏదైతే సంస్థకు ఎవరైతే సొసైటీకి ఒక 10,000 50,000 పెట్టుబడి పెట్టారో వాళ్ళకంతా కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తాను. దయచేసి ఇది మీడియా సోదరులు ముఖ్యంగా నేను అడుగుతున్నాను, వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేయాల్సిందే కోరుచున్నాను. లేని పక్షంలో కంపల్సరీ కూడా దాదాపు వేలాది మంది జిల్లా పాడేరు అల్లూరు జిల్లాలోని పూర్తిగా ర్యాలీలు చేసి పూర్తిగా కలెక్టర్ గారికి కూడా ముట్టడించే కార్యక్రమం చేస్తాము. లేదు అనుకుంటే కంపల్సరీగా ప్రతి మండలంలో కూడా నిరాహార దీక్షలు కూడా ఏర్పాటు చేస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు దొంగలయ్యండి, వాళ్ళు డబ్బులు తినేసి పూర్తిగా నా మీద బుర్ర చల్లి చివరికి నన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తున్నారు. అందుకబట్టి దయచేసి ఈ సభాముఖంగా మీరందరూ కూడా చెప్తున్నాను, దయచేసి 1,38,50,000 రూపాయలు మన వండలాం బాలయ్య గారు ఇవ్వవలసిందిగా మనం చేస్తున్నాను. వండలాం బాలయ్యకి ట్రాన్స్ఫర్ లో దాదాపు 50 లక్షలు వచ్చారు. మిగతా కేసు ఏదైతే ఉందో మిగతా కేసు అంతా కూడా 30,30,000 రూపాయలంతా కూడా బై కేసు తీర్మానం ప్రకారం ఇవ్వడం జరిగింది. అలాగే చిన్నపై సార్కి 20,20,000 రూపాయలు బ్యాంకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అలాగే మిగతా అమౌంట్ ఏదైతే ఉందో 32 లక్షలు ఏదైతే ఉందో బై కేసు ఇచ్చి మీ అకౌంట్ లో ఉంచమని చెప్పడం జరిగింది. అందుకబట్టి అదంతా కూడా ఇచ్చే పరిస్థితి చేయలేదు. కాబట్టి వారికి కంపల్సరీ కూడా ప్రభుత్వం కానీ నాయకులు కానీ అందరూ తెలుసుకోవాలి. చాలా మంది నాయకులు కూడా ఈ సంస్థ కోసం తప్పుడుగా మాట్లాడుతున్నారు. ఆ రోజు నిజంగా 100 మంది ఆపరేషన్ చేసినప్పుడు ఏ వ్యక్తి కూడా అప్రిషియేట్ చేయలేదు, ఏ వ్యక్తి కూడా గొప్పగా చెప్పలేదు. కానీ ఎవరో తినేసిన వాళ్ళు ఈ రోజు వచ్చి మీ మీద చెప్తుంటే మీరు కూడా మమ్మల్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి వాస్తవాలు తెలుసుకోండి. 1,38,50,000 రూపాయలు మాత్రం రికార్డ్ ఆధారంగా చూపిస్తున్నాను. దయచేసి మీరు ఇచ్చే కార్యక్రమం చేసే కార్యక్రమం మిగతా నాయకులు కూడా నేను పేర్కొంటున్నాను. ఇది ఎంత నా డబ్బులు కాదు, వాళ్ళ డబ్బులు కాదు, ప్రజల డబ్బులు, ప్రజా ధనం. ఇది సభ్యత్వ విరాళాలు, సొసైటీ డబ్బులు ఇదంతా కూడా 1,38,50,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేస్తే పూర్తిగా నేను ఇచ్చే కార్యక్రమం చేస్తాను. కాబట్టి దయచేసి మిగతా నాయకులు మిగతా సంఘాలకు అందరికీ కూడా వేడుకుంటున్నాను. అందుకబట్టి ఇది పూర్తిగా వాస్తవాలు తెలుసుకోమని కూడా ఇంకోసారి మన పాడని ప్రెస్ మీట్ లో చెప్పాను, ఇప్పుడు చింతపేట హెడ్ ఆఫీస్ లో కూడా చెప్తున్నాను. అందుకబట్టి నేను నాకు ఎన్ని కష్టాలు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ప్రజల పక్షమే ఉంటాను, ప్రజలకు మేలు చేస్తాను. నా ప్రాణం ఉన్నంత వరకు, నా కంఠం తెగిపడిపోయేంత వరకు కూడా ప్రజలకు సేవే నా ధ్యేయం. ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా కూడా, నేను చంపినా కూడా చివరికి నేను ప్రాణం ఉన్నంత వరకు ప్రజాసేవ చేస్తాను. ఎవరు కూడా ఇందులో పనిచేసినటువంటి ఏ సభ్యుడు కూడా ఆశ్చర్యపడవద్దు, నేను ఉన్నానని కూడా మీకు ఈ సభాముఖంగా కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈ యొక్క విషయాలన్నీ కూడా మీరు ఈ యొక్క గ్రహించి ఈ యొక్క సభ్యుకి ట్రస్ట్కి రావాల్సినటువంటి అమౌంట్ చిన్నబ్బాయి బాలయ్య ద్వారా కూడా ఇచ్చే కార్యక్రమం చేయాలి. నాకు కూడా ప్రాణహాని ఉంది, అలాగే నా సభ్యులకి 30-40 మంది లీడర్లు అందరూ కూడా ప్రాణహాని ఉంది. ఎందుకంటే మేము ఆధారాలతో చూపిస్తున్నాం, లీడర్లు కూడా భయపెట్టిస్తున్నారు, అలాగే నన్ను భయపెట్టిస్తున్నారు పూర్తిగా. దయచేసి లీడర్లు కూడా ఎవరు కూడా భయపడవద్దు. వాళ్ళు ఏదైతే మనం భయపెట్టే కార్యక్రమాలు చేసినా కూడా మీరు ఎవరు భయపడకూడదని కూడా చెప్తున్నాను. ఎందుకంటే మనం ప్రజల వైపు ఉందాం, ప్రజలకు మేలు చేద్దాం. ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా ప్రజలకు సేవ చేసే దెయ్యంలోనే పోవాలని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. నా వరకున నా లీడర్లు కూడా అందరూ కూడా ప్రజలకి సేవ చేస్తాం. రోజు గ్రామానికి కూడా ఇప్పుడు తిరిగే పరిస్థితి చేస్తాను నేను. ఎందుకంటే ఎవరైతే మీరు భయానందనానికి గురి చేసే పరిస్థితి చేస్తారో వాళ్ళందరూ కూడా నేను గ్రామానికి కూడా వచ్చే కార్యక్రమం చేస్తాను. దాంతో భాగంగా నేను ఒక సేవకుడు, ఒక నాయకుడు అంటే ఒక రాజకీయ నాయకుడు పార్టీ కాదు నాది, కేవలం సేవ కోసమే వచ్చాను, సేవ కోసమే ఉంటాను. అందుకబట్టి సేవ కోసం పనిచేసే వ్యక్తి కాబట్టి నాకు ఎన్ని ఇబ్బందులు ఎన్ని కష్టాలు పెట్టినా కూడా 100% నేను ప్రజలకు మేలు చేస్తాను, ప్రజలకు సేవ చేస్తాను. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలే పరిస్థితి కాదు. అందుకబట్టి దయచేసి ఈ మీడియా సోదరులకి ప్రజానికానికి అందరికీ తెలియజేయనది ఏమనగా 1,38,50,000 రూపాయలు చిన్నబ్బాయి దగ్గర నుండి, అలాగే బాలయ్య దగ్గర నుండి ప్రభుత్వాలు కానీ సంస్థలు కానీ లేకపోతే మిగతా సోదరులు కానీ ఇప్పించే కార్యక్రమం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ట్రస్ట్ కి మేము ఈ యొక్క డబ్బులు మిగతా వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తానని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఓకే సార్. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ.